హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 3K ఆర్గానిక్స్. నేను మీ కిరణ్. ఈరోజు మీకు నేను చాలా ఉపయోగపడే ఒక ఫ్రూట్ చూపిస్తాను. ఫ్రూట్ అంటే తినే ఫ్రూట్ కాదు, ఇది ప్లాంట్ పేరు సింధూరం అంటాం. రెగ్యులర్గా నార్మల్గా దీని పేరు బిక్సా ఒరెల్లానా. దీని గురించి చెప్పాలంటే బోలెడు విషయాలు చెప్పాలి. ఎన్ని యూజెస్ ఉన్నాయి తెలుసా? మీకు ఇప్పుడు డీటెయిల్డ్గా అన్ని యూజెస్ చెప్తాను. దానికన్నా ముందు ఒక్కసారి ఈ సింధూరం విత్తనాలు చూసేస్తారా? వచ్చేసేయండి ఫ్రెండ్స్. మంచుకి కొంచెం ఇలా డాట్స్ లాగా పడినాయి చూడండి. ఇది సింధూరం కాయ. మన వర్షానికి కొంచెం చుక్కల్లా పడి లోపలికి కూడా వాటర్ వెళ్ళిపోయింది. ఒక్కసారి చూడండి. చూసారా ఫ్రెండ్స్, ఇది ఆంజనేయుల స్వామి సింధూరం. కనిపిస్తుందా నా బొట్టు? బాగుంది కదా? ఈ కలర్ ఉంది కదా, అస్సలు పోదండి. మీరు ఎంత ట్రై చేసినా ఒక 1 డే అయితే ఉండిపోతుంది. అండ్ ఇది మనము ఫుడ్ కలర్ కూడా యూస్ చేయొచ్చు. అండ్ మనం లిప్స్టిక్ పెట్టుకుంటాం కదండి, ఆ లిప్స్టిక్లో కూడా ఇది కలర్ యూస్ చేస్తారు. లిప్స్టిక్ ప్లాంట్ అని కూడా అంటారు. చిన్నపిల్లలకి లిప్స్టిక్ లాగా కూడా యూస్ చేసేయచ్చు. సో దీంతో పాటు ఇంకా ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి తెలుసా? ఇది న్యాచురల్ కలర్ గా యూస్ చేయొచ్చండి. మన సారీస్ కి కలర్ డై వేయచ్చు, హోలీకి కలర్స్ గా వాడుకోవచ్చు. ఇలా వాడడం వల్ల న్యాచురల్ కలర్స్ మనం ఉత్పత్తి చేయడం వల్ల మానవాళి మనుగడకి చాలా చాలా ఉపయోగం చేసిన వాళ్ళం అవుతాము. దయచేసి అందరూ న్యాచురల్ కలర్స్ని ఇలాంటి వాటిని ఉపయోగించండి. అస్సలు కెమికల్స్ జోలికి వెళ్ళకండి. మన ఫ్యూచర్ని చాలా బాగు చేసిన వాళ్ళం అవుతాం. వీటిని అన్నాటో సీడ్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు. అది ఓపెన్ అయిపోయింది కదా, అంటే డ్రై అయిపోయి అలా ఓపెన్ అయిపోతాయి అన్నమాట. అవి ఎలా ఉంటుందో తెలుసా? చూడడానికి తొండ, ఉడుము ఎలా అయితే నోరు ఓపెన్ చేస్తే ఉంటాయో దానిలాగా అనిపిస్తాయి. పిట్టలు, హమ్మింగ్ బర్డ్స్, స్పారోస్, ఇట్లా చాలా పిట్టలు వచ్చి వీటిని తినడానికి ట్రై చేస్తాయి. అప్పుడు ఏమవుతుందంటే ఆ విత్తనాలు కింద పడిపోయి చక్కగా మొక్కలు వచ్చేస్తాయి. ఇలా మనకి కొత్త కొత్త మొక్కలు కూడా చాలా ఉంటాయండి కింద. దాని సీడ్స్ మనం చక్కగా తీసుకొని ఇంకా డ్రై చేసి మనం విత్తనాలకు వేసుకుంటే చక్కగా మొక్కలు మొలుస్తాయి. ఇదిగోండి, కనిపిస్తుందా మీకు మన మొక్క ఎంత పెద్దగా ఉందో, ఎన్ని సీడ్స్ వచ్చాయో. సో ఇలా మనం ఎక్కడంటే అక్కడ ప్లాంటేషన్ చేసుకోవచ్చు. ఈ సీడ్సే చక్కగా ప్లాంటేషన్ అయ్యి ఇంత పెద్ద మొక్కలు అవుతాయి. ఎలా ఉంది ఫ్రెండ్స్? చాలా ఇంపార్టెంట్ మొక్క చూపించాను కదా. నాకు కూడా ఈ మొక్క చాలా ఇష్టము. చాలాసార్లు మీకు ఈ మొక్క గురించి చెప్పాలి అనుకున్నాను, అందుకనే ఈరోజు ఈ వీడియో చేశాను. ఎలా ఉంది? నచ్చిందా? నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను మీ కిరణ్ ఫ్రమ్ 3K ఆర్గానిక్స్.